హలో లవ్లీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ ట్రిప్ సిరీస్ డే 7. డే స్టార్ట్ చేయడానికి డెస్టినేషన్కి క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కేసాం. బోల్ట్ అనే యాప్లో ఈ క్యాబ్ బుక్ చేసాం అండ్ హోటల్ నుంచి అక్కడికి డిస్టెన్స్ 30 కిలోమీటర్స్, 1 hour ట్రావెల్ ఈజీగా పడుతుంది అండ్ ఫేర్ వచ్చి 700 థాయ్ బాట్, అంటే ఇండియన్ రూపీస్లో 1700. ఇవాళ మనం చూడబోయే అట్రాక్షన్ పేరు బ్యాంకాక్ సఫారీ అండ్ మెరైన్ వరల్డ్. దీని టికెట్ మేము క్లూక్ అనే యాప్లో బుక్ చేసుకున్నాము. 7,500 రూపీస్ పర్ పర్సన్ కడితే ఏదైనా ఇలాంటి 4 అట్రాక్షన్స్ చూడొచ్చు. సో క్లూక్ యాప్లో మనం బుక్ చేసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ టికెట్ చూపిస్తే మనకి ఎంట్రన్స్ స్లిప్ ఇచ్చేస్తారు. అది చూపించి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అవేమీ మనం లోపలికి తీసుకెళ్ళటానికి ఉండదు అనమాట. సో ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళగానే బర్డ్స్ అన్నిట్లో ఓపెన్ ఎయిర్లో కనిపించాయి. నాకు ఒక్క నిమిషం అర్థం కాలే, ఏంటిది ఓపెన్ ఎయిర్లో వదిలేశారని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే వాటిని ఎగరనీయకుండా ఏదో చేస్తారంట. అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి అండ్ మీకు ఒక మ్యాప్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే. సో ఈ సఫారీ వరల్డ్లో యాక్చువల్గా మనం చూడాల్సినవి ఇట్లాంటి షోస్ అనమాట. ఫస్ట్ షో వచ్చేసి ఆరెంగ్ యుటాన్ షో, అంటే మంకీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక యాక్ట్ ప్లే చేస్తాయి. సో ఎవ్రీ 45 minutesకి ఏదో ఒక యాక్ట్ జరుగుతూనే ఉంటుంది. సో ఇదంతా ఫుల్ డే యాక్టివిటీ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం సూపర్గా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. యాక్చువల్లీ ఇవన్నీ కామెడీ షోస్ లాగా కూడా ఉంటాయన్నమాట. ఇదైతే కామెడీ షో, ఫుల్గా అందరు నవ్వుకుంటూ ఉన్నారు. మేము చాలా లేట్గా వెళ్ళాం, అందుకనే మాకు సీట్ దొరకలేదు. సో ఇట్లాంటి షోస్కి జనరల్గా మనం చాలా ముందే వెళ్ళిపోవాలన్నమాట. అంటే టైమింగ్స్ ఇస్తారు అండ్ ఇవన్నీ ఒక ప్లేస్ దగ్గర జరగవు, అక్కడక్కడ ఉంటాయి. సో మ్యాప్ ఎత్తుక్కొని నెక్స్ట్ షో ఎక్కడో టైమింగ్ చూసుకుని దానికన్నా ఒక 5-10 minutes ముందు వెళ్ళిపోతే మంచి సీట్లో కూర్చుని అదంతా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చి ఆరెంజ్ ఫ్లెమింగోస్. లుక్స్ క్యూట్ బట్ స్మెల్స్ రియలీ బ్యాడ్. ఇంకొంచెం ముందుకెళ్తే క్యాంగరూస్ కనిపించాయి. నేనైతే భలే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఓన్లీ మనం ఆస్ట్రేలియాలోనే క్యాంగరూస్ని చూడగలం. దీనికైతే ఒక సెపరేట్ హ్యాబిటేట్ లాగా బిల్డ్ చేసి క్యాంగరూస్ని అన్నింటినీ ఒక దగ్గర వేసేసారు. నెక్స్ట్ వచ్చి ఇంకో షోకి టైం అయిపోయింది, అందుకనే మేము వెళ్తున్నాము. సో ఇదైతే కొంచెం గేట్స్ ఓపెన్ చేసిన ఒక 5-10 minutesకే వెళ్ళాము. సీట్స్ అయితే దొరికాయి, మంచి వ్యూలోనే దొరికాయి. యాక్చువల్గా అదంతా కూడా ఫిల్ అయిపోయిద్ది. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ షో. చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్ అన్నిటితో ఇట్లాంటి యాక్ట్స్ చేపించడం అయితే ఓకే, బట్ వాటితో కామెడీ కూడా చేపిస్తారు. అక్కడే నాకు బాగా నచ్చింది. అండ్ ఆ పెయింటింగ్ ఉంది కదా, అది కూడా ఎలిఫెంట్స్తోనే గీపిస్తారు అనమాట. అండ్ యాక్ట్ అంతా అయిపోయాక మనం ఇట్లా ఎలిఫెంట్తో ఫొటోస్, వీడియోస్ దిగచ్చు అండ్ ఇంకా పెయింటింగ్ని కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ షో అయిపోయాక నెక్స్ట్ షో జరిగే ప్లేస్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఇట్లా మంకీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అటు ఇటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఇట్లా నెట్ లాగా సంథింగ్ వేసారు, దానిలో వచ్చి మొత్తం యానిమల్స్ తిరుగుతున్నాయి. దానివల్ల మనం మధ్యలో నుంచి కూడా చూడొచ్చు. ఈ మధ్యలో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే జిరాఫ్ టెరాస్. నాకైతే ఇది బాగా నచ్చింది. మనం 150 థాయ్ బాట్ ఇస్తే గనక వాళ్ళు ఇట్లా ఫ్రూట్స్ అండ్ క్యారెట్స్ ఇవన్నీ వేసి ఆ బకెట్లో మనకి ఇస్తారు. అప్పుడు మనం ఈ జిరాఫ్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ పెట్టచ్చు. ఒక స్టాండ్ ఉంటుంది, అటు సైడ్ జిరాఫ్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇటు సైడ్ మనం నించుని ఈ ఫుడ్ అంతా జిరాఫ్కి పెట్టచ్చు. జిరాఫ్ అట్లా తింటూ ఉండదు, నాకు తెలిసి మేబీ ఒక 5-10 members తినిపించాక అది వెళ్ళిపోయిద్ది. సో యాక్చువల్గా హంగ్రీగా ఉన్న జిరాఫ్స్ రావడం కూడా కష్టమే. ఫ్లామింగోస్ ఎవ్రీవేర్, పింక్, ఆరెంజ్, వైట్ అన్నీ ఉన్నాయి. నాకైతే అవి బాగా ఇష్టం. ప్రభాస్ సాంగ్లో చూసినట్టున్నాను, బేబీ వాంట్ యూ టెల్ మీలో. మీరు చూసారా? అండ్ ఇంకా ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చి 700 థాయ్ బాట్ అయింది, లోపల 1700 రూపీస్ అయ్యింది. ఖచ్చితంగా ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ అవుతాయి, ఎందుకంటే బ్యాంకాక్లో క్లైమేట్ చాలా ఎక్స్ట్రీమ్లీ హాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సీ లయన్ షో కూడా. అండ్ ఇదొకటి నాకు బాగా నచ్చింది, ఇట్లా చిన్న చిన్న కప్స్కి మిల్క్ కూడా తాగియచ్చు. దానికి కూడా సెపరేట్ టికెట్ ఉంటుంది. మీరు 200-300 థాయ్ బాట్ ఉంటే కనుక అట్లా ఫోటో తీయవచ్చు. ఇంక ఇందులో లాస్ట్ షో చూద్దామని ఫిక్స్ అయ్యి ఎట్లయినా ఫ్రంట్ రోలో కూర్చోవాలని 20 minutes గేట్ దగ్గర కూర్చుని ఫైనలీ సాధించాము. ఇదే మోస్ట్ అవైటెడ్ డాల్ఫిన్ షో. ఈ డాల్ఫిన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఎంతో క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ విన్యాసాలన్నీ భలే చేసేసాయి. అంటే ఆ పైన ఉన్న బెలూన్ని తన తోకతో టచ్ చేయడం కానీ, లేదంటే ఆ డైవర్స్తో పాటు అవి కూడా డైవ్ చేయడం కానీ, అండ్ ఇంకా ఈ హూలా లూప్స్ని తిప్పడం కానీ. అండ్ వెనకాల ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఫిషెస్ని వాటికి ఫుడ్ కింద వేస్తారనమాట. భలే క్రేజీగా అనిపించింది. అండ్ ముందుకు కూడా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, అక్కడికి వచ్చి ఫొటోస్కి కూడా పోజ్ ఇస్తుంది అనమాట ఈ డాల్ఫిన్స్. సో మేము ఇదంతా క్యాప్చర్ చేద్దామని చెప్పి సెల్ఫీ వీడియో కూడా దిగాము. సో ఇట్లా ముందుకు వచ్చే డైవర్తో పాటు మేము ఇట్లా వీడియో తీసుకున్నాము. సో వీళ్ళు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్కి ఛార్జ్ చేస్తారు. మీరు ఫోటో ఏమైనా వీడియో ఏమైనా దాంతో క్లోజ్గా దిగాలి అనుకుంటే కనుక 150-200 థాయ్ బాట్ మనం కట్టి దిగచ్చు. ఈ బ్యాంకాక్ సఫారీ వరల్డ్ మొత్తం 2 parks కదా. సో ఫస్ట్ పార్క్ వచ్చి మెరైన్ పార్క్, అది మనం ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ వచ్చి మనం సఫారీ పార్క్కి వెళ్తున్నాము. సో ఈ బస్ అయితే మనం ఎక్కి విండో సీట్లో కూర్చోవచ్చు అండ్ ఈ బస్ మొత్తం ఆ సఫారీ పార్క్ మొత్తం రౌండ్ వేసి తిప్పుతుంది అనమాట. ఈ ఓపెన్ సఫారీ పార్క్లో బర్డ్స్, డీర్స్, లయన్, టైగర్స్, రైనోసరాస్, జీబ్రాస్ అన్నీ ఉన్నాయి. కొన్ని అయితే రేర్, కొన్ని అయితే నార్మల్గా మనం ఇండియాలో కూడా చూసే ఉన్నాము. కాకపోతే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే పాపం ఎక్స్ట్రీమ్ హీట్లో ఇవన్నీ ఎట్లా తట్టుకోగలుగుతున్నాయేమో అని.
బట్ మధ్య మధ్యలో అయితే వాటర్ డ్రిజిల్స్ అన్నీ వచ్చేలాగా మేనేజ్మెంట్ అయితే అరేంజ్ చేసింది అవన్నీ. ఇంక ఈ ఎండలో తిరిగి తిరిగి మాడి మసైపోయి 4 to 5 మధ్యలో రూమ్‌కి వెళ్ళిపోయాము. బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ బయటకొచ్చాము. నైట్ యానివర్సరీ డిన్నర్ చేయడానికి. సో, యాజ్ యూజువల్ ట్రాఫిక్ ఉంటది కాబట్టి మెట్రో తీసుకునే మేము సియామ్ సెంటర్ దగ్గర దిగి అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ 2 స్ట్రీట్స్ నడిస్తే గనక ఈ రెడ్ స్కై రూఫ్ టాప్ రెస్టారెంట్ అనే ఉంటుంది. మేము యాక్చువల్‌గా గూగుల్ చేసామన్నమాట. ఏది ఇట్లా టాప్ మోస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్ అని చెప్పేసి. సో, ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ లాగా చూపించింది. దీంట్లో ఫుడ్ అండ్ డ్రింక్స్ భలే వెరైటీగా సర్వ్ చేశారు. బట్ ఎక్స్పెన్సివ్‌గా ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆ వ్యూ ఒక్కసారి చూడండి. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. That's it guys. Thank you so much for watching the video. Please subscribe.